మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్ ఎదుట డిఎస్ఎఫ్ఐ, యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో స్పందించిన మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి పుస్తకాల విక్రయం జరుగుతున్న గదిని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఫాతిమా హై స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల ఫాతిమా స్కూల్లో ఇది విద్యా కేంద్రం కాదు, వ్యాపార కేంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు డిఎస్ఎఫ్ఐ, యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్టు, కాళ్లకు తొడుగునేటువంటి సాక్సులు కూడా ఈరోజు ఈ ప్రైవేట్ పాఠశాలలో అమ్ముతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో అనేక మార్లు జిల్లా అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. అయ్యా అధికారులుగా డిఓ గారు, ఎంఓ గారు, జిల్లాలో 121 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలు మొత్తం కూడా ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నాయి. వీరిపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. గతంలో కూడా మొన్న ఏకశిలలో ఎంఓ గారు వెళ్ళి సీజ్ చేశారు. కానీ 2 రోజుల తర్వాతే మళ్ళా వాళ్ళు యథాయచ్చగా మళ్ళా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఈరోజు కలెక్టర్ పట్టించుకోవట్లేదు, జిల్లా డిఓ గారు పట్టించుకోవట్లేదు. వీళ్ళకి ఏమైనా ప్రైవేటు పాఠశాల నుంచి ఏమైనా డబ్బులు పోతున్నాయా, ఏమైనా ముడుపులు అందుతున్నాయా అనేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకొని తక్షణమే ఈ పాఠశాల, ఫాతిమా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము విద్యా వ్యాపారం చేయట్లేదు, మేము తక్కువ ఖర్చులకి, తక్కువ ఫీజులకి ఈరోజు మేము వాళ్ళకి చదువు చెప్తామని చెప్తున్నారు. కానీ విద్య ఇది పాఠశాల లాగా లేదు. ఈరోజు ఒక ప్రైవేటు చెందినటువంటి బట్టల దుకాణం లాగా ఉంది. తక్షణం ఎంఓ గారు ఇక్కడ ఉన్నటువంటి టై, బెల్టు, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ సీజ్ చేయాలా, వీళ్ళ గుర్తింపు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఓ గారి ఆదేశం ప్రకారము మరి ఈరోజు మన ఫాతిమా స్కూల్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో నిజంగానే వాళ్ళు మరి బ్యాడ్జీలు, టైలు, బెల్టు, బ్యాడ్జీలు, షూస్, వాళ్ళ యూనిఫాము, ఆ బుక్స్, వాటి మీద నోట్ బుక్స్ పైన కూడా వాళ్ళ ఫాతిమా స్కూలు బ్యానర్తో వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా పై అధికారుల యొక్క ఆదేశానుసారము వచ్చి ఆ గదిని సీల్ చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకి రిపోర్టు ద్వారా కూడా తెలియజేస్తారు.